హాయ్ హలో వెల్కమ్ టు ఫోకస్ నో తెలుగు. స్వీట్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. ఏలూరులోనే సుమారుగా 50 సంవత్సరాల పైగా కస్టమర్ల మన్ననలు పొందుతూ స్వీట్స్ లోనే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఏలూరులోనే స్వీట్స్ లో అగ్రగామిగా ఉన్న శ్రీ వెంకటలక్ష్మణ స్వీట్స్ అండ్ బేకరీ దగ్గర అయితే మనం ప్రస్తుతం ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనతో పాటు ఇప్పుడు అరుణ్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. ఈ 50 సంవత్సరాల సక్సెస్ స్టోరీ ఏంటి సార్? యాక్చువల్లీ మా తాతగారు స్టార్ట్ చేశారు. తాతగారు జస్ట్ ఈ ప్లేస్ లో ఇప్పుడైతే 50 ఇయర్స్ సెలబ్రేషన్ జరుగుతుంది. ఈ ప్లేస్ లో ఇదే ప్లేస్ లో 50 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇక్కడ షాప్ చిన్న షాప్ ఉండేది. ఇప్పుడు మా కస్టమర్స్ చాలా మంది చెప్తుంటారు ఆ ఏజ్ జనరేషన్. ఆ టైంలో మా తాతగారు వెనకాల చేసేవాళ్ళు, చేసి దాన్ని ముందు పెట్టుకుని మార్నింగ్ 6 కి స్టార్ట్ చేసేవాళ్ళు, 9 కి షాప్ తీసేవాళ్ళు. ఆ టైంలో ఇప్పుడు వెనకాల చేసేవాళ్ళు మొత్తం తీసుకొచ్చి వెనకాల మా తాతగారు మా దగ్గర చేసేవాళ్ళు. ఆ టైం నుంచి అలా అలా స్టార్ట్ అయ్యి మా నాన్నగారి టైంకి వచ్చేటప్పటికి మా నాన్నగారు ఏమవుతున్నారంటే స్వీట్స్ తో పాటు కేక్స్ కూడా ఉంటే కస్టమర్ అట్రాక్ట్ అవుతారని నార్మల్ కేక్స్ అవి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ షాప్ అప్పుడు చిన్నగా ఉండేది ఈ ప్లేస్ కూడా. సో పక్కకి మారి పెద్దగా అక్కడ బిల్డింగ్ కట్టి అక్కడ స్టార్ట్ చేసామంటే 30 ఇయర్స్ బ్యాక్. 50 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే చిన్న షాప్ గా ఉండేది, నార్మల్ గా చిన్నగా పెద్ద ఆ టైప్. ఇక్కడికి వెళ్ళాక ఒక పెద్ద బిల్డింగ్ షాప్ అయింది. అక్కడికి వెళ్ళాక ఐటమ్స్ కాకపోతే రాను రాను జనరేషన్స్ మారుతుంది. మోస్ట్ ఆఫ్ దమ్ పీపుల్ హైదరాబాద్ వెళ్తున్నారు, ఢిల్లీ, బాంబే వెళ్తున్నారు. కస్టమర్స్ అందరూ మా దగ్గరికి వచ్చి సార్ మీకు ఇయర్ షాప్ ఉంటుంది, ఐటమ్స్ ఏంటి అన్ని ఓల్డ్ గా ఉన్నాయి అంటున్నారు. సో మేము తక్కువగా 1 ఇయర్ బ్యాక్ ఈ టైం నుంచి 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కేక్స్ దగ్గర నుంచి అన్ని రకాల స్వీట్స్ షాప్స్ అయితే వెళ్ళడం జరిగింది. నేను పర్సనల్ గా హైదరాబాద్ లో నియర్ 1 వీక్ ఉన్నాను. 1 వీక్ ఉండి అక్కడ స్వీట్ షాప్స్ ఏంటి, ఫుడ్ కేక్స్ ఏంటి కొన్ని స్టడీ చేసి 1 ఇయర్ బ్యాక్ నుంచి స్టడీతో ఇప్పుడు 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ టైంకి షాప్ లో అన్ని రకాల స్వీట్స్ దగ్గర నుంచి ఫుడ్ కేక్స్, డెసర్ట్స్ అన్ని రకాల మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐటమ్స్ ఇంకా పెట్టచ్చు, ఐటమ్స్ కి తరిగి తీరదు. ఎందుకంటే ఐటమ్స్ అనేది ఇప్పట్లో రోజుకి 10-15 బుక్ వస్తుంది కామన్ గా ఇండియాలోనే, మన ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ నేనేం చేశామంటే సర్వే రీసెర్చ్ అంతా అయిపోయాక ఏలూరు వచ్చి కాస్ట్ ఆఫ్ బడ్జెట్, ఏలూరు యొక్క బడ్జెట్ ఎంత, వాళ్ళు ఎలా కొనగలరు, ఇంతవరకే కొనగలరు స్టడీ కూడా చేసి ఏలూరు కొన్ని ఐటమ్స్ పెట్టాను. ఈ ఐటమ్స్ ఏంటంటే అండి, కొన్ని ఐటమ్స్ ఏలూరులో దొరకవు, కొన్ని ఏలూరులో ఉంటాయి. ఈ అన్ని కొత్త మాక్సిమం మా అట్ ది సేమ్ టైము ఈ మార్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్నది చూసుకోవాలి. మా మార్క్ వచ్చేటప్పుడు కళాకాంత్ మై చాలా బాగుంది. ఏలూరు మా టాప్. నేను చెప్పింది కాదు, కస్టమర్స్ వచ్చే వాళ్ళందరూ అదే చెప్తారు, కళాకాంత్ బాగుంటాయి. మార్క్ ని మిస్ అవ్వకుండా అది మెయింటైన్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ కాజూస్ ఏంటి, డెసర్ట్స్ ఏంటి, కూల్ కేక్స్ ఏంటి, కూల్ ఎగ్లెస్ కేక్స్ ఏంటి, బెడ్ కేక్స్ ఏంటి ఇవి మెయింటైన్ చేస్తుంది. ఓల్డ్ దాన్ని మార్చకుండా కొత్త దానికి అప్డేట్ అవుతూ రోజుకి అప్డేట్ అవుతూ క్లియర్ చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం ప్రైస్ కూడా పెరగకుండా మేనేజ్ చేసుకుంటాం. అకౌంటింగ్ గా ఉంటూ ప్రైస్ అనేది క్వాలిటీ ఇస్తూనే చీప్ అండ్ బెస్ట్ అకార్డింగ్ ప్రైస్ లో ఇస్తుంది. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల్లో మన ఏలూరులో చాలా బ్రాంచెస్ కానీ కొత్త కొత్త స్వీట్ షాప్స్ కానీ వచ్చేసారు. ఈ కాంపిటీషన్ తట్టుకొని మీరు అసలు ఎలా రాగలిగారు సార్? కాంపిటీషన్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ గా వేరే వచ్చారు కదా, వాళ్ళని కాంపిటీషన్ తీసుకుంటారు అంటే వాళ్ళు తక్కువ చేయడం కాదు. నా థాట్ ఏంటంటే మా ఏలూరు పీపుల్ కి మేము చూస్తే వాతావరణం తయారయ్యి ఫ్రెష్ గా 1 అవర్ లో తయారైన ఫ్రెష్ డెలివరీ చేయాలి, కస్టమర్ కి ప్రొడ్యూస్ చేయాలి. కానీ బ్రాంచెస్, సో కాల్ బ్రాంచెస్ నేను పేరు వాళ్ళందరూ ఏంటంటే నియర్ ప్లేసెస్ లైక్ విజయవాడ ప్లేసెస్ లో తయారయ్యి 1 డే జర్నీ చేసి ఇక్కడ వస్తున్నాయి. సో ఆ ఫుడ్ ఏంటంటే ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవడానికి అవి ఏం యూజ్ చేసినా కానీ దాని ఒరిజినాలిటీ పోతుంది. ఇప్పుడు మేము ఆ పని చేయం. బికాస్ ఇప్పుడు నేను ఉన్నాను, మా నాన్నగారు మా తాతగారు కాజాస్, ట్రెడిషనల్ ఐటమ్స్, ఇలాంటి ఐటమ్స్ మా తాతగారు. మా నాన్నగారు ఏంటంటే కొంచెం అడ్వాన్స్ గా కళాకాంత కేక్స్ ఇవి నేర్చుకుని వర్కర్స్ నేనేంటంటే చదువుకుంటూనే మా నాన్నగారు నాకు ఈ కళాకాండలో నేర్పించి నేనేంటంటే కాజు ఐటమ్స్ కూడా నేర్చుకున్నాను. కాజు ఐటమ్స్ కూడా ఎలా చేస్తారు ఐడియా ఉంది, కాకపోతే వీటిని ఇంకా డిజైన్ కూడా ఎలా చేయాలి అనేది వర్కర్స్ చేస్తారు. సో దానికి ఏ ప్రాబ్లం లేకుండా వర్కర్స్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు స్వీట్ విషయంలో తయారు చేసే విధానం క్వాలిటీ ఎలా ఇస్తున్నారు? మా తాతగారు ఏంటి, మా నాన్నగారు ఏంటి,
నేనే ఫస్ట్ క్వాలిటీ అనేది ఎంత ఇస్తే అంత ఇవ్వాలి. జస్ట్ వీల్ ఒకటి ఒక సర్టెన్ పాయింట్ లో ప్రైస్ అది డబల్ అవుతుందని తెలిసిన ఒక ఇంట్రడ్యూస్ చేసి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కానీ దాన్ని మెయింటైన్ చేసినప్పుడు కానీ దానికి అయ్యే కాస్ట్ బట్టి అటు యొక్క ప్రైస్ డిసైడ్ అయ్యింది. కానీ సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు అఫోర్డ్ చేయొచ్చు, అఫోర్డ్ చేయలేకపోవచ్చు. అఫోర్డ్ చేయగలిగే వాళ్ళకి బెస్ట్ ఇస్తాను. అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కేటగిరీలో ఏ క్వాలిటీ స్వీట్ ఇవ్వగలం అనేది చేస్తాం. వచ్చే కస్టమర్స్ కి మేము ఇంకా నాకు తెలిసి 50 years నుంచి ఉంది కాబట్టి అందరూ మీకు ఓల్డ్ కస్టమర్స్. వారికి క్వాలిటీ విషయంలో ఎలా గ్యారెంటీ ఇస్తారు? ఇయర్స్ సస్టైన్ ఏంటంటే ఇంట్రెస్ట్ క్వాలిటీ అనేది లేకపోతే అవ్వదు. అది ఎవరికి తెలుసు బట్ ఫస్ట్ క్వాలిటీ సార్. ప్రైస్ అనేది మేము రెగ్యులర్ కస్టమర్ అయినా ఇలాగా ప్రైస్ చూడన్నా నేనే ఓనర్స్ నేనే మేకర్స్ కాబట్టి ఎంతవరకు క్వాలిటీ హై క్వాలిటీలో ప్రైస్ అంతా తగ్గించడానికి మనం తీసుకోవచ్చు. సో మేము స్పాట్ నుంచి చెప్పినాం ఏదైనా ఫోన్ చేయడం లేకపోతే ఒకళ్ళు ఆర్డర్ రావడం లేకపోతే ఇలాగ మా మార్జిన్ తగ్గిపోతుంది ఏ ఐటమ్ గురించి అడిగినా పక్కన ఏ ఐటమ్ మిక్స్ అవుతుంది ఏదైనా చెప్పేదాం. మనకు ప్రతి దాని మీద ఒక అవేర్నెస్ ఉంది. స్వీట్స్ లో ఏంటి మామూలు కేక్స్ ఎగ్లెస్ కేక్స్ స్టార్ట్ చేస్తాం కొంచెం వస్తుంది అది కూడా. సో ఇంకా దాని మీద ఒక అవేర్నెస్ ఉంటుంది. సో మేము ఏ రేట్ అయినా తగ్గాలో ఏ రేట్ అయినా కూడా అంటే లాస్కి వెళ్ళకుండా కస్టమర్ యొక్క బెనిఫిట్ ఫస్ట్ మేము క్వాలిటీ మీద ప్రిఫర్ చేస్తాం. క్వాలిటీ ప్రైస్ తగ్గించిన కస్టమర్ మా బాగా తెలిసింది వాళ్ళ తగ్గించిన రెగ్యులర్ కస్టమర్ క్వాలిటీ తగ్గిస్తాం. క్వాలిటీ ఏంటంటే నలుగురు దగ్గరికి వెళ్ళేది. నలుగురు బాగుంటేనే మనం మా లోగో కూడా అదేనండి. 50 years బ్యాక్ మా తాతగారు పెట్టింది దాన్ని మా నాన్నగారు ఇంగ్లీష్ లో ఏంటంటే స్టఫింగ్ ఫర్ క్వాలిటీ. క్వాలిటీ కావాలంటే లోపల మా ఫస్ట్ ప్రయారిటీ క్వాలిటీ. ఇప్పుడు వెంకట లక్ష్మణ స్వీట్ బేకరీ అంటే ఏంటి సార్? అన్నదమ్ముల లేదంటే పేరు ఏంటి? వెంకట లక్ష్మణ మీ నాన్నగారి పేరు వెంకట లక్ష్మణ. మా తాతగారు స్టార్ట్ చేసినప్పుడు మా నాన్నగారు సెంటిమీటర్ బాగుంటాయి. మీ తాతగారి పేరు సార్? గంగాధర. మీ నాన్నగారి పేరు? వెంకటలక్ష్మి పేరే పెట్టాము. ఓకే సార్. ఇది శ్రీ వెంకట లక్ష్మణ స్వీట్స్ అండ్ బేకరీ అరుణ్ కుమార్ గారి సక్సెస్ స్టోరీ. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you.